హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాం ప్రజావాణి దగ్గర. ప్రతి ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎంతో మంది బాధితులు వచ్చి వాళ్ళ గోనును వినిపించుకుంటూ ఉంటారు. అలాగే ప్రస్తుతం మనతో పాటు కూడా ఉన్నారు. జనరల్ గా మనం మేజర్లో చూసుకుంటే ఒక చిన్న బాబు అండ్ ఆల్సో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారు. బాబుకి సంథింగ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. బాబు కోసం పెన్షన్ కావాలి, తన కాళ్ళపైన తన నిలబడేందుకే నేను కృషి చేస్తున్నానని వాళ్ళ నాన్నగారు అంటున్నారు. అసలు ఏమైంది, ఎన్ని రోజులుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నది వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అబ్బాయితో మాట్లాడదాం. హాయ్ నాన్న, నీ పేరు? జ్ఞానేశ్వర్. ఏం చేస్తున్నావు? ఫస్ట్ క్లాస్. ఓ సూపర్. ఓకే, బాగా చదువుకుంటావా? ఫస్ట్ క్లాస్ వస్తుందా నీకు? బాగా చదువుకుంటా. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారుగా, చెప్పు. కొన్ని ఇంటి దగ్గర ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారు. ఓకే, మీ ఫ్రెండ్స్ పేరు చెప్పవా నాకు? చెర్రీ, మనీష్. చెర్రీ, మనీష్ నీకు ఇష్టమా? వాళ్ళ ఇంకా ఓ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చావు కదా. దిలీప్ అన్న. ఓ సూపర్. ఇక్కడికి వచ్చావు కదా, ఏమైంది నీకు? ఏం అడగాలని వచ్చావు ఇక్కడికి? నాని అని ముద్దు పేరు? కాదు, అభి. అవియా? ఓ సూపర్. ఓకే చెప్పు, మరి నీకు ఏమైంది అన్న, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు బ్లైండ్. ఓకే, సాధారణ సర్టిఫికేట్ వస్తలేదని వచ్చినాం. అవునా? ఓకే సార్, మీరు చెప్పండి. జనరల్ గా బాబు పుట్టినప్పటి నుంచే ఇలా ఉన్నారా లేకపోతే? పుట్టినప్పటి నుంచే మేము ఓకే. బై బర్తే ఉన్నారు. ఓకే, ఎన్నేళ్ళు అవుతుందండి బాబుకి ఇప్పుడు? ఎన్ని ఇయర్స్? 9 years మేము. 9 years. ఓకే, అంటే బాబు కోసం మీరు వచ్చాను అని అంటున్నారు. అంటే ఏ విధంగా మీరు హెల్ప్ కావాలనుకుంటారండి ప్రభుత్వం? సాధారణ సర్టిఫికేట్ కావాలి, బాబుకి ఒక పింఛన్ కావాలి మేము. అంతే, అంతకంటే మించింది ఏది లేదు మేము. అంటే ఇప్పుడు చదువుతున్నారు అని అంటున్నారు. అంటే నార్మల్ స్కూల్ అండి లేకపోతే నార్మల్ స్కూల్ వేసాము. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ బేంపేటలో స్కూల్, బైండి స్కూల్ వేసాము. కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి మా మదర్ వెంటిలేషన్ పైన ఉన్నారు. ఆమె మెడిసిన్స్కే దాదాపు 30,000. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఆమెకి ఎప్పుడు ఏమవుతుందో ఏం లేదు మేము. దానికోసమే బాబుకి ఏంటంటే మేము బాబుని తీసుకెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బంది. ఏంటంటే ఆమె ఒక క్షణం కూడా ఉండలేకపోతుంది. ఆక్సిజన్ పైన ఉన్నాం మేము. అంటే ఎన్నేళ్ళుగా ఉందన్న అమ్మకి ఇట్లా? అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్? 2 years నుంచి మ్యామ్. 2 years నుంచి ఆక్సిజన్ పైన ఉంటుంది. కరెంటు పోతే మాకు ఇబ్బంది మ్యామ్. ఏంటంటే ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఆక్సిజన్ అందదు ఆమెకి. ఏఈకి ఫోన్ చేసినా, డిఈకి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా కూడా మీకు వస్తుందమ్మా, మేమేం చేయాలి, వస్తుందమ్మా ఏమేం చేయాలి అంటున్నారు. సరే ఇట్లా మా మదర్ ఆక్సిజన్ పైన ఉంటున్నారన్నా కూడా రెస్పాన్స్ లేదు. మొన్న 2 days వెళ్ళింది మేము కరెంటు. లాస్ట్ మంత్ ఈ మంత్లో 2 days వెళ్ళింది. 2 days వెళ్ళినా కూడా నేను ఇమీడియట్లీ వేరే దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కొచ్చి పెట్టాను. అంటే సార్, అంటే ఇప్పుడు మీకు జనరల్ గా అమ్మకి మీరు ఒక్కరేనా, ఇంకెవరన్నా ఉన్నారా? మీరే చూసుకుంటారా? చూసుకుంటాను మ్యామ్. మా సిస్టర్ ఉన్నారు కానీ తను రాలేగా మ్యామ్. వస్తుంది వెళ్తుంది, వచ్చి మా సిస్టర్ కూడా చూసుకుంటుంది. కానీ ఎక్కువ ఆమె కూడా 2-3 పిల్లలుగా మ్యామ్ చూసుకోలేదు కదా. ఏమైనా నేనే డిపెండ్. నేను బీకామ్ కంప్లీట్ చదువుకున్నాను, కానీ అయినా నేను డైలీ వైజ్ చేసి వెళ్తున్నాను. అంతే, ఎందుకంటే ఆమెకి జాబ్ వస్తుంది, జాబ్ ఉంది, కానీ నేను రిజైన్ చేసుకున్నాను. ఎందుకంటే అమ్మ ముఖ్యం కదా. నాకు డైలీ వేజెస్ అయితేనే సరిపోతుంది. డైలీ నాకు 600 వస్తుంది మ్యామ్. అంటే వర్క్ ఏంటన్నా ఏం చేస్తాను? ప్లంబింగ్ చేస్తాను, ఎలక్ట్రీషియన్ చేస్తాను, పెయింటింగ్, ఏ వర్క్ అంటే ఆ వర్క్ వెళ్తాను. వెల్డింగ్ కూడా చేస్తాను. ఏంటంటే జాబ్ ఉంది, కానీ జాబ్ వెళ్ళినా కూడా ఒక 10,000, 15,000, 20,000 అంతకన్నా ఎక్కువ ఇవ్వలేగా మ్యామ్. మరి ఇమీడియట్లీ అమ్మకి ఇట్లా బాగలేదన్నా కూడా ఇమీడియట్లీ నేను వచ్చి చూసుకోవాలి. అంటే అమ్మ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండేటట్టు మీరు ఇలాంటి వర్క్ చూసుకున్నారు. ఎందుకంటే మా వైఫ్ చూసుకుంటుంది, కానీ ఆమె కూడా ఇబ్బంది పెట్టలేగా మ్యామ్. ఎంతకని చూసుకుంటుంది, ఆమెకి లేపలేదు కదా మ్యామ్. అమ్మ వైఫ్ అయితే చూసుకుంటుంది, కానీ నేను ఉన్నట్టు ఉండలేదుగా మ్యామ్. కన్నా ఇగోండి మ్యామ్. సో అంటే మన బాబు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న, ఈ చిన్నోడు కాకుండా? మీకు పాప ఉంది, పాప బాగుంది. పాప చిన్న చదువుకుంటుంది. తనకన్నా చిన్నామే. మా మెడిసిన్స్ కూడా మా మమ్మీకి 30,000 అవుతుంది మ్యామ్ పర్ మంత్. ఇదిగోండి ఒక్క నిమిషం. అంటే అసలు అమ్మకి ఏంటన్నా ఇష్యూ ఏంటి? ఆమెకి హార్ట్ ఫెయిల్ అయింది మ్యామ్. అది ఎక్కడ చూపించినా కూడా ఇప్పుడు మేమేం సర్జరీ ఏం చేయలేము అంటున్నారు మ్యామ్. అంటే ఇప్పుడు బాబు కోసం మాట్లాడితే చిన్నప్పటి నుంచి బ్లైండ్, పుట్టుకతోనే బ్లైండ్ అన్నారు కదా. అంటే ఎక్కడన్నా చూపించారా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ రావడానికి? ప్రాసెస్లో చూపించాం మ్యామ్. మీరు కొంచెము వాళ్ళు చెప్పారు, కొంచెం ఓప్ పెట్టారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే కొంచెం టైం పడుతుందమ్మా, మేము ఏం చేయలేం కదా, అది వస్తే చేస్తాము, లేకపోతే దానికి ఏం చేయలేం అని చెప్పి. వేరే వాళ్ళు కళ్ళు ఎవరైనా అమర్చాలనుకుంటున్నారా? వాళ్ళు బాబుకి ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటున్నాం మేము. వేరే వాళ్ళ కళ్ళు అంటే అది బై గాడ్. జనరల్ గా మన ఫ్యామిలీస్ లో గానీ మన ఓల్డ్ లో ఇంకెవరికన్నా ఏదైనా ఇట్లాంటి ఒక ప్రాబ్లం ఉంటే వస్తుంది అని జనరల్ కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే బాబుకి ఇట్లా అవ్వడానికి కారణం ఏంటనే? అంటే మేడం జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పారు. అంతకన్నా ఇంకేం లేదు మ్యామ్. మా ఇంట్లో ఎవరికి లేదు మ్యామ్. ఇట్లా ఫస్ట్ మాకే వచ్చింది అది మ్యామ్. ఇక మా మదర్ కూడా ఇట్లా ఉన్నా.
బెడ్ పేషెంట్. బెడ్ పేషెంట్. సో ఇప్పుడు ఏమన్నారన్న అధికారులు? జనరల్ గా మీరు లోపలికి వెళ్ళి అడుగుంటారు కదా, వాళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు? వాళ్ళు మంచిగానే స్పందిస్తున్నారు మ్యామ్. వాళ్ళు చేస్తా అంటున్నారు, కానీ మేము యూడిఐ వచ్చింది కదా, కొత్త యాప్ వచ్చింది కదా, యాప్లో అప్లై చేసుకోవాలి, దాని ప్రకారం వస్తుంది. దాని అంతకన్నా మేము ఏం చేయలేం కదా. సో మీరు అప్లై చేసుకున్నారన్న? అప్లై చేసాం. ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి విజువల్లో, వీళ్ళ మదర్కి కూడా హెల్త్ బాగాలేదు. గత కొద్ది రోజులుగా 2-3 years నుంచి ఆవిడ బెడ్కి అంకితం అయ్యారు. ఆక్సిజన్ కూడా ఎప్పటికప్పుడు అందించాలి అని చెప్తున్నారు. సో హాస్పిటల్స్లో కూడా చూపించిన ఇన్ కేస్ కరెంట్ పోతే కనుక ఆక్సిజన్ అందించడానికి కాస్త కష్టం అని చెప్తున్నారు. సో ఇప్పుడు బాబు కోసం అని మీరు వచ్చారు కాబట్టి జనరల్గా బాబుని చదివించాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? చదివించాలనుకున్నాం. వానికి టాలెంట్ చాలా ఉంది మ్యామ్. ఓకే. వానికి సింగింగ్ ఇష్టము, డ్రాయింగ్ అయితే ఏ డ్రాయింగ్ అంటే ఆ డ్రాయింగ్ చేస్తాడు మ్యామ్. చూడకుండా మంచిగా చేస్తాడు, అవునా? అన్నీ చేస్తాడు మ్యామ్. నాన్న నీకు సింగింగ్ వచ్చి అంటే ఒక పాట పాడతారా? చిన్న పాట పాడవా ఏదైనా? దేవుడి పాటలు వచ్చా? దేవుడి పాటలు రావు. సినిమా పాటలు వచ్చా? వచ్చు. సరే ఒక పాట పాడైతే. ప్లీజ్ పాడు నాకు. కమ్ ఆన్. ఏం పాట పాడాలి చెప్పు. నీ ఇష్టం నాని, పాడు. నీ ఇష్టం వచ్చింది నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో పుష్ప. పుష్ప. అల్లు అర్జునా? ఏదో పాడైతే పుష్పరాజ పాట పాడు. పాడు నాని, పాడు. అప్పుడు ట్రైలర్ వచ్చింది పాడాల డాన్స్. పాడు పాడు. పాడు. కానీ దాంతో మ్యూజిక్ ఒకటి వస్తుంది, మ్యూజిక్ కూడా రాదు నాకు. సరే అదే వాడు, మ్యూజికే వాడు. పాడు నా. దేవరా సాంగ్ పాడతావు. పాడు పాడు. పాడు. నీకే అయ్యాలా ఇద పూజ చేయాలా ఇట్లా వరే చర్చాలా జరుపుకోవాలా రా మీద వీరాది వీర్లకని తిరణాల. నువ్వు చాలా యాక్టివ్ అంట కదా. నీకు ఏ ఆటలు అంటే ఇష్టం? నువ్వు ఏ ఆటలు బాగా ఆడతావు? ఏదంటే ఎక్కువ ఇష్టం నీకు? డ్రాయింగ్ కూడా ఇష్టం అంట కదా. వేస్తావా? డ్రాయింగ్స్ వేస్తావా నువ్వు? వేస్తా. ఏ టైప్ ఆఫ్ డ్రాయింగ్స్ వేస్తావు? ఇటు చూడు నాన్న, ఏ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ వేస్తావు నువ్వు ఎక్కువ? ఏ డ్రాయింగ్ వేస్తావు అని అడుగుతున్నా. ఏ డ్రాయింగ్ వేస్తావు అని అడుగుతున్నా. రెయిన్బో షేప్ అవన్నీ వేస్తా. రెయిన్బో షేప్ అవన్నీ ఇస్తావా? పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నావు? కలెక్టర్. కలెక్టర్ అవుతావా? ఓ సూపర్ అభి, సూపర్. నువ్వు ఆల్ ది బెస్ట్ అభి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, జనరల్గానే పుట్టుకతో అభి అనే అబ్బాయి బ్లైండ్ అండ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా హాస్పిటల్స్లో చూపించారు. అఫ్ కోర్స్ కొంతవరకు లైక్ కన్ఫర్మేషన్ అయితే ఉంది, బాబుకి సర్జరీ చేస్తే మళ్ళీ కళ్ళు వస్తాయని. ఈవెన్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కూడా చూపించారు. కొద్ది రోజుల్లో మేబీ అంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అసలు ప్రోటోకాల్స్ ఏంటి, ఎలా చేయాలి అన్నది కూడా చెప్తామని చెప్పారంట. హోప్ దేవుడి దయ వల్ల అంతా తనకు మంచిగానే అవ్వాలని కోరుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చి అధికారులను కూడా కలవడం జరిగింది ప్రజావాణిలో. స్పెషల్గా వీళ్ళ మదర్కి కూడా ఒంట్లో బాగాలేదు. ఒక 3 years గా ఆవిడ బెడ్ పైనే ఉన్నారు. ఆక్సిజన్ కూడా అందాలంటే ఎప్పటికప్పుడు వెంటిలేషన్ పైన లైక్ ఈయన కూడా దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఈయన బీకామ్ కంప్యూటర్స్ చదివిన తర్వాత డైలీ జాబ్స్కి వెళ్తే అమ్మకేమన్నా అయితే వెంటనే రాలేరు కాబట్టి డైలీ వేజెస్ పరంగా ఒక ఎలక్ట్రీషియన్గా ఒక పెయింటర్గా వర్క్ చేస్తున్నారు. సో అధికారులు కూడా ఈయన గురించి ఆలోచించి కాస్త పాజిటివ్గా స్పందించాలని, బాబుకు వీలైనంత వరకు హెల్ప్ చేయాలని, ఏదైనా లైక్ సర్జరీ కానీ ఆపరేషన్ కానీ ఏదైనా నీడ్ అయితే దగ్గరుండి చూసుకోవాలని, ఆర్థిక పరంగా ఏదైనా నష్టాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరుండి ఆర్థికంగా కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుందాం. అలాగే వీళ్ళ అమ్మగారు కూడా త్వరగా కోలుకోవాలని పొలిటికోస్ టీం మనసారా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.